దేశమంతా కొంతమందికే సొంతమైపోయింది. తలతలతోనని గడ్డ బ్రతుకు ఆగమైపోయింది. తిరుగుబాటు చెందగలేకనే మార్పు మాయమైంది. పలిసినోడి గుర్తెలుగలేకనే బానిస బతుకయ్యింది. ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై ఎన్ని మనం ఓటు ఎలా వేయాలి? పోలింగ్ బూత్ లోకి ప్రవేశించాక ఈవీఎం మిషన్ మీద ఇలాంటి గ్రీన్ లైట్ వెలుగుతుందో లేదో చూసుకుని, ఒకవేళ గ్రీన్ లైట్ వెలగకుండా ఉంటే అందుబాటులో ఉన్న అధికారిని సంప్రదించి ఖచ్చితంగా గ్రీన్ లైట్ వెలిగేలా చూసుకోవాలి. మీకు నచ్చిన పార్టీ గుర్తు పక్కన ఉన్న బటన్ నొక్కితే రెడ్ లైట్ తో పాటు గట్టిగా బీప్ సౌండ్ వస్తుంది. పక్కనే ఉన్న వీవీప్యాట్ మిషన్ లో మనం ఓటు వేసిన గుర్తు రసీదు పేపర్ వస్తుంది. అంతటితో మీ ఓటు నమోదు అయినట్టు లెక్క. మొబైల్ సెట్కేలా కూడా ఎవరు రానా
నేను ఇవాళ చిలుకూరు బాలాజీ స్వామి వారి దేవాలయం నుంచి వెళ్ళి నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. భక్త మహాశయులకు, ఈ దేశ ప్రజలందరికీ కూడా తెలంగాణలో, ఆంధ్రాలో ఇవాళ ఎలక్షన్స్ కాబట్టి మీ యొక్క ఓటు హక్కును వెంటనే వినియోగించుకోండి. ఇది మన ప్రథమ కర్తవ్యం. మన శరీరానికి భోజనం ఎంత ముఖ్యమో ఈ ప్రజాస్వామ్యానికి మీ ఓటు అంత ముఖ్యం. తప్పకుండా మీరందరూ ఓటు వేయాలి. ఈ సెలవు దొరికిందని చెప్పి వేరే ఆలోచనలు పెట్టుకోకుండా ముందు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రార్థిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. రాసి పెట్టుకోండి. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్, డైరెక్ట్ సీఎం కేసీఆర్ గారు సీఎం గారు, డైరెక్ట్ కేటీఆర్ సీఎం, డైరెక్ట్ ప్రమాణ స్వీకారమే కేటీఆర్ గారు ఇస్తారు. 2023లో నేను చెప్పేది. కవిత కూడా ఖచ్చితంగా వాసం ఉంది, తదనంలో కారాగారవాసం ఉంది, జైలు ఉంది. కొద్దిసేపటి క్రితం కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ లో కవితను అదుపులోకి తీసుకున్నారు. కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పిన వ్యక్తి వేణుస్వామి గారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, 64 మ్యాజిక్ ఫిగర్ ని టచ్ చేస్తుంది అని చెప్పిన వ్యక్తి వేణుస్వామి గారు. రాసి పెట్టుకోండి. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్, డైరెక్ట్ సీఎం కేసీఆర్ గారు సీఎం గారు, డైరెక్ట్ కేటీఆర్ సీఎం, డైరెక్ట్ ప్రమాణ స్వీకారమే కేటీఆర్ గారు ఇస్తారు. 2023లో నేను చెప్పేది. అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, 10 మంది కలిసి వస్తారా, 20 మంది కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా, నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, డైరెక్ట్ ప్రమాణ స్వీకారమే కేటీఆర్ గారు ఇస్తారు. 2023లో నేను చెప్పేది. ఎంప్లాయీ మందు తాగి ఉద్యోగం చేస్తుంటే సస్పెండ్ చేస్తున్నారు. డాక్టర్ మందు తాగి ఆపరేషన్ చేస్తే సర్టిఫికెట్ లాగేసుకుంటున్నారు. మందు తాగి రోడ్ల మీద వాహనం నడిపితే ప్రాణానికి ముప్పు అని ఫైన్ వేస్తున్నారు, జైలుకి పంపిస్తున్నారు. అవునా కదా? అవును.
మరి మందు తాగి ఓటు వేస్తే ఊరికి ముప్పు కాదు, రాష్ట్రానికి ముప్పు కాదు, దేశానికి ముప్పు కాదు, మన బంగారు భవిష్యత్తుకి ముప్పు కాదు. నీకు ఇచ్చిన పవిత్రమైన ఓటుని నువ్వు అపవిత్రం చేసినట్టు కదా. కడుపు నిండా చొక్కేసుకుని వేలికి చొక్కేయించుకుని నీ వేలుతో నీ కంటిని నువ్వే పొడుచుకున్నట్టు కదా. చినుకు తాకిడికి విత్తులన్నీ నేలపొరల వాకిళ్ల నుంచి ఉదయించి కొత్త లోకాన్ని చూస్తాయి. కాలుష్యం కమ్మేసిన మానవాళి ప్రాణాలకు ఆయుష్ను పోస్తాయి. పంట చెరికై తీపిని, వంట చెరికై ఆహారాన్ని, ఆయుర్వేదమై ఆరోగ్యాన్ని, సుగంధ ద్రవ్యమై పరిమళాన్ని మన కోసం అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది. తలతలతోనని గడ్డ బ్రతుకు ఆగమైపోయింది. తిరుగుబాటు చెందగలేకనే మార్పు మాయమైంది. పలిసి నోడి తెలుగలేకనే బానిస బతుకయ్యింది. ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై ఎన్ని